నుంచి విభిన్నమైన వైవిధ్యమైన అంశాలు పుట్టుకు రావటం యోగం. అంటే బయోడైవర్సిటీ అనే పదానికి అర్థం ఇక్కడుంది. యోగ కారకం, యోగ ఫలితం, యోగానికి అంతం డైవర్సిటీ. డైవర్సిటీ లేకుంటే యోగం లేదు. విభిన్నమైనటి ఉంటే కదా కూడేది. అంటే యోగానికి అంతం డైవర్సిటీ, యోగానికి ఆది డైవర్సిటీ. అదే అద్భుతం. వైవిధ్యమైన జీవరాశుల కలయిక యోగం. ఇది నిజమైన యోగం. అలౌకికం, లౌకికం రెండి కలికే యోగం. అలౌకికంగానూ ఉండాలి, లౌకికంగానూ ఉండాలి. లౌకికమే పెద్దది అనుకోవటం, అలౌకికమే పెద్దది అనుకోవటం రెండూ తప్పే. మెటీరియల్ అండ్ నాన్ మెటీరియల్, వెన్ దే బోత్ కంబైన్, యోగా ఎగ్జిస్ట్. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ స్పిరిచువాలిటీ ఈజ్ హయ్యర్ దాన్ మండేన్. రెండూ కావాలి. వితౌట్ మెటీరియల్ దెర్ ఈస్ నో స్పిరిట్. థాట్స్ వితౌట్ యాక్షన్స్ హ్యావ్ నో మీనింగ్. యాక్షన్స్ వితౌట్ థాట్ దెర్ ఈస్ నో మీనింగ్. సో ఏది పెద్దది కాదు, ఏది గొప్పది కాదు. అంతా ప్రకృతిలో సమానమే. సూక్ష్మజీవి సమానమే, సముద్రము సమానమే. ఉప్పు కావాలి, నీళ్లు కావాలి, చక్కెర కావాలి. కానీ ఏది ఎంత కావాలి, ఏది ఎప్పుడు కావాలి, ఏది ఎక్కడ కావాలి, ఇదంతా అతి ముఖ్యం. ఇది ప్రజ్ఞాపూర్వకంగా జరగాలి. ఆ ప్రజ్ఞ ఉన్న జీవి ఈ భూమి మీద మానవ జాతి. అందుకే మానవ జాతి ఈ పనులన్నీ తమ కర్తవ్యంగా ఎంచుకోవాలి. పని కాదు. నన్ను చాలామంది అడుగుతారు, ఎందుకు ఇంత పని చేస్తున్నావు? నేనేమి పని చేయట్లేదురా వెధవల్లారా అని చెప్తుంటాను. నేను నా జీవితాన్ని కర్తవ్య పూరితంగా, ప్రజ్ఞాపూర్వకంగా గడుపుతున్నాను. అదే ప్రజ్ఞ, అదే యోగం. ప్రజ్ఞ లేని ఏ పనైనా యోగం కాదు. ఇవన్నీ కలిసి ఉన్నాయి. విభజించకండి. డోంట్ ట్రై టు సపరేట్ థింగ్స్. వీఆర్ ఆల్ ఇన్ ఇట్ టుగెదర్ అండ్ వీ హ్యావ్ టు బీ టుగెదర్. యోగా సపరేటు, ఇది సపరేటు, అది సపరేటు. నో, దట్స్ రాంగ్. లౌకికం, అలౌకికం, వైరాగ్యం, వ్యామోహం రెండూ ఉండాలి. వట్టి వైరాగ్యం అని అన్ని పెట్టుకొని బట్టలు పెట్టుకొని కూర్చొని ఉంటే ఏమీ కాదు. వైరాగ్యం ఉండాలి, వ్యామోహం ఉండాలి, రెండూ కావాలి. ఏదెంత ఉండాలి అనేది తెలుసుకోవాలి. సో అన్నీ వదిలేసాం మేము. వదిలే బాబు, ఎవరు అవసరం లేదు నీకు, ఇంకేమీ లొట్టెలోసుకో పో. అన్నీ కావాలి, అన్నీ వద్దు, అది విషయం. సో చెట్లు కావాలి, మొక్కలు కావాలి, తీగలు కావాలి, పక్షులు కావాలి. ఇంకా ఒక కనెక్షన్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ C4 గ్రాసెస్ని పెంచుతామో, ఇన్ఫ్యాక్ట్ అడవులు ప్రకృతిలో పెరిగేది ఎలాగా అంటే, ఆ పక్షులు వచ్చి ఈ C4 గ్రాసెస్ విత్తనాన్ని తింటాయి. తిని చిన్నవి పెద్దగా అవుతాయి. ఆ మొక్క మీద నుంచి ఈ మొక్కకి వెళ్తాయి. కొన్ని పక్షులు అద్భుతంగా, వైశిష్ట్యంగా ఆ చెట్ల నుంచి ఆ చెట్టు కొమ్మల్లో, ఆ చెట్టు ఉన్న మొక్కల్లో ఉన్న పండ్లను మాత్రమే తినగలిగేట్లు ప్రకృతి శిల్పంగా, అంటే శిల్పాకారుడు ఎలా చెక్కుతాడో అలాగే కరెక్ట్గా ఆ చెట్టుకు, ఆ మొక్కను, ఆ పుష్పం మీద కూర్చునేదానికే దేవుడు చేశాడా అన్నట్టు చేసింటాడు. ఇది బయోడైవర్సిటీ అంటే. అలా అనేక ప్రాంతాల్లో అనేక రకాలైన